వివాదంలో మహబూబాబాద్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై కేసు నమోదైంది. మహబూబాబాద్ లో ఓ స్థలాన్ని ఆక్రమించుకోవడంతో పాటు స్థల యజమానులపై దాడి చేసి సెల్ ఫోన్ లాక్కున్నారని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ లో స్థల యజమానులు ఫిర్యాదు చేశారు. ముప్పై సంవత్సరాల క్రితం మా నాన్నగారు మాకు కట్నం కింద పసుపు కుంకుమల కింద ఇచ్చిన ప్లేసు మాకు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. ఎక్స్-ఎమ్మెల్యే శంకర్ నాయక్ మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. 30 సంవత్సరాలు మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు. మొన్న శనివారం రోజు నేను, నా భర్త, నా కొడుకు మేము రెడీమేడ్గా కట్టుకొని ఉన్న ఇల్లు, మేము ఎల్ఆర్ఎస్ కట్టి పర్మిషన్ తీసుకొని ఇల్లు గత 20 సంవత్సరాలుగా మేము మా కాంపౌండ్ కట్టుకుంటున్నాము. కూలుస్తూ ఉన్నాడు, మళ్ళీ కడుతున్నాము, మళ్ళీ కూలుస్తున్నాడు. మొన్న అందులో ఉన్న సామాన్లు, విలువైన వస్తువులు, బంగారం, డాక్యుమెంట్స్ అన్నీ లాక్కొని వెళ్ళిపోయినారు. అవి మా ముగ్గురిని కూడా కొట్టి మా సెల్ ఫోన్లు తీసుకొని వెళ్ళిపోయినారు. మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మా బట్టలు చినిగినాయి, మేము కింద పడ్డాము. ఇవన్నీ మేము సుబేదారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాము. అయినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా మళ్ళీ వాళ్ళు గోడ కడుతూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పైన కేసు నమోదైంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పైన తీవ్ర ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, గతంలో కూడా ఈ మాజీ ఎమ్మెల్యే మహబూబాబాద్ కు సంబంధించి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పైన భూ వివాద ఆరోపణలు ఉన్నాయి. ఆయన చాలా ల్యాండ్స్ ను కబ్జా చేశారని, మహబూబాబాద్ చుట్టుపక్కలనే కాకుండా వరంగల్ శివార్లో కూడా ఆయన చాలా భూములు కబ్జా చేశారని ఆయన మీద పెద్ద మొత్తంలో ఆరోపణలు ఉన్నారు. చాలా మంది బాధితులు కూడా ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ మధ్య కాలంలో హంటర్ రోడ్ లో హన్మకొండలోని హంటర్ రోడ్ లో ఉన్నటువంటి ఓ కుటుంబానికి సంబంధించినటువంటి 500 గజాల జాగను తన తండ్రి తన పసుపు కుంకుమల కింద ఇచ్చినటువంటి ల్యాండ్ ను శంకర్ నాయక్ కబ్జా చేయాలని చూస్తున్నారని ఓ మహిళ సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే గత ఏడాది నుంచి ఆయన వేధిస్తున్నారని, ఈ క్రమంలోనే ఆయన తమ ఎన్నిసార్లు ప్రహారీ గోడ కట్టినా ఆయన కూల్చివేస్తున్నారని, అయితే ఈ మధ్య నిన్న కాక మొన్న మొత్తం కూల్చివేసి అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా దోచుకెళ్లారని ఆమె సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద శంకర్ నాయక్ పైన కేసు నమోదైంది. అయితే ఇట్లాగే ఇంతకు ముందు కూడా బాధితులు చాలా పెద్ద మొత్తంలో శంకర్ నాయక్ పైన భూ కబ్జా ఆరోపణలు చేశారు. ఇక్కడ వరంగల్ నగరం చుట్టూతా కాకుండా మహబూబాబాద్ శివార్లలో కూడా శంకర్ నాయక్ పైన భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా చాలా మంది ఫిర్యాదులు చేశారు. కానీ అప్పుడు ఆయన అధికారంలో ఉండడంతో, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో శంకర్ నాయక్ పైన కేసు నమోదు చేయడానికి పోలీసులు వెనుకాడారు. కానీ ఇప్పుడు బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి శంకర్ నాయక్ పైన ఫిర్యాదు చేయడంతో సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నవీన్.